హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి పనీర్ కోర్మా రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెస్టారెంట్లోనే దొరుకుతుంది చాలా తక్కువ దగ్గర. నేను ఒక రెస్టారెంట్ వెళ్ళాను, అక్కడ నేను షెఫ్కి అడిగాను ఎలా చేశారు చెప్పండి అని. అయితే అతను చెప్పగానే నేను మన వ్యూస్కి నేను షేర్ చేస్తాను అనుకొని చేశాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోటి తొందరగానే రెడీ అయిపోతుందండి పన్నీర్ కోర్మా రెసిపీ. టేస్ట్ చూసి చెప్తాను. స్పైసీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి రోటీ, రైస్, పూరి దేనితోటైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీరు చూడండి, పన్నీరు కట్ చేస్తారని అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు చక్కగా తినేస్తారు, ఏం దానికి షికాయత్ చేయకుండా. చాలా బాగా చేద్దామా, లెట్స్ గో. అందరికంటే ముందు నేను తీసుకుంటున్నాను మిక్సీ జార్ అండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలో వేసుకుంటున్నాను కొంచెం ఇంగ్రీడియంట్స్. ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్ని చక్కగా స్లైసెస్లో తిన్నగా కట్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. హాట్ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుని ఒక కప్ అండి. ఇదండి ఒక అరకప్పు పుల్ల లేని పెరుగు, అంటే ఇంట్లోనే పెరుగు చేస్తాం కదా, పులుపు ఎక్కువ ఉండకూడదు. అదొక అరకప్పుడు తీసుకుంటున్నాను, అరకప్పుడు. దాని తర్వాత మన చేతిలో ఎన్ని వస్తాయి చూడండి, అన్నీ ఇవి క్యాషనట్ తీసుకుంటాను. ఈ ముగ్గురిని చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఫ్రైంగ్ ప్యాన్లో ఒక 4 చెంచాలు ఆయిల్ వేడి చేసి పన్నీర్ క్యూబ్స్ అండి, ఇవి చక్కగా కొంచెం ఎరుపు రంగు వచ్చేలాగా దోరగా వేయించుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అవుతుందండి. ఇందులోనే మరి ఇంకేంటి మసాలా పెట్టిన అవసరం లేదు, మీకు చూపిస్తాను నేను. చక్కగా దీనికి 2 వైపులు ఎరుపు రంగు వచ్చిందాకా చక్కగా ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలు దీనికి ఇలా పక్కన టర్న్ చేస్తే ఇలాగా చక్కగా కలర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా, అంత టేస్టీగా ఉంటుంది. ఒక పీస్ కావాలంటే తిని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగా ఒక్కొక్కటి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని అన్నీ పూర్తిగా పన్నీర్ అంతా, నేను పన్నీర్ ఒక అరకిలోలా తీసుకున్నానండి. ఇంట్లో అందరి గురించి చేస్తున్నాను. మీరు ఇంట్లోనే ఎంత మెంబర్స్ అంత గురించి తీసుకోండి. తర్వాత వేరే బాండీలోన ఒక 3 చెంచాలు ఆయిల్ వేస్తున్నానండి. దీనిలోనికి వేస్తున్నాను 2 ఇలైచీలు, 4 లవంగు, కాలిమిరి, 4-5 ఉన్న దాల్చిన చెక్క, అంతే, ఇంకేంటి లేవు. వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలా. దాని తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి మనం, ఆనియన్స్, పెరుగు, క్యాషనట్ది, అది వేసుకోవాలి. వేసుకుని వెంటనే కలుపుతుండాలండి, ఎందుకంటే తొందరగా అంటేస్తుంది కిందకి, మనం మూకుడికి అంటే కడాయికి అంటేస్తుంది. అందుకు తొందరగా దీనికి మిక్స్ చేస్తుండాలండి. లేకపోతే కొంచెం నీళ్ళు వేసేసుకున్నాం అనుకో అది అంటదు, ఎందుకంటే క్యాషనట్ తొందరగా అంటేస్తుంది కిందకి. కడాయికి అంటిస్తే అది స్మెల్ వచ్చేస్తుంది, బాగుండదు. చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది 3 టమాటాలు అండి, దీనికి ఇంకా మిక్సీ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చిన్న మంట చేసుకోండి, గ్యాస్ ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత దీనిలోన కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. దీనిలో 1/2 చెంచాడు పసుపు, తగినంత కారము. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తాను, మీరు కారం తక్కువ వేసుకోండి. ఒక 10 చెంచాడు కారం వేస్తున్నాను. తగినంత ఉప్పు టేస్ట్ చూసుకొని తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో వేసుకుంటున్నాను ధనియాల పొడి 1 చెంచాడు. దాని తర్వాత గరం మసాలా 1 చెంచాడు. అంతేనండి, ఇందులోని ఏమీ ఎక్కువ మసాలాలు ఏమీ లేవు. చాలా సింపుల్, చాలా టేస్టీగా రెడీ అయిపోద్ది. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసిన తర్వాత దీనికి బాయిల్ వస్తుంటుందండి. దీనిలో అద్రక్ లహసన్ పేస్ట్ నేను వేయడం మర్చిపోయినాను, ముందు వేసేసుకోండి. తాలింపులో వేసేటప్పటికేని అప్పుడు వేసేసుకోండి. ఒక పెద్ద చెంచాడు అద్రక్ లహసన్ పేస్ట్ ఇది వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చినంత వరకు దీన్ని ఉడకనిస్తుంటే చూడండి చక్కగా ఆయిల్ పైకి వచ్చింది. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియంలో ఉడకనివ్వండి. చూడండి చక్కగా థిక్ అయిపోతుంది, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు పన్నీర్ వేసుకుంటున్నానండి నేను.
పన్నీర్ వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. కలిపేసి దీన్ని కూడా చక్కగా బాయిల్ రానివ్వాలి. దీనిలోనే వేస్తున్నాను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తున్నానండి పాలు మేంగడ, ఒక 2-3 చెంచాలు పాలు మేంగడ వేసుకుంటున్నాను. మీ కాడ కానీ పాలు మేంగడ లేకపోతే పాలుని చక్కగా మరబెట్టుకొని దగ్గర వచ్చిన దాకా చేసుకొని దాని తర్వాత 2-3 చెంచాలు వేసుకున్నా అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రిచ్ సబ్జీ అండి. పన్నీర్ కూర్మా అంటే ఇది చాలా టేస్టీగా ఎక్దమ్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. తప్పకుండా ఒకసారి చేయండి. మా ఇంట్లో చెయ్యగానే అందరూ ఆహా చాలా రుచిగా ఉంది అనుకొని తిన్నారు. చాలాగా మన తక్కువ పన్నీర్లోని చాలా ఎక్కువ అంటే మన క్వాంటిటీ రెడీ అయిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనిద్దాం. ఎందుకంటే అన్నీ ఉడకని వస్తలేమో పన్నీర్ ఎంతసేపు ఉడుకుతుంది, అన్ని మసాలాలు చక్కగా పట్టేస్తుందండి. 5-6 నిమిషాల తర్వాత తీసేసి చక్కగా కలిపేసుకుందాము. చూడండి దీని తలక గ్రేవీ ఎలాగే సిల్కీగా ఉంటుందండి. చూపిస్తాను చూడండి ఎంత సిల్కీగా ఉంది. అలాగే ఉండాలి, ఎక్కువ నీరు వేసేయొద్దు. దీనిలో ఉన్న నీరుతోటి అది చక్కగా అయిపోతుంది, చక్కగా టేస్టీగా. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఇంకా మీకు కావాలంటే ఇంకా తిక్కు చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగ సెమీ గ్రేవీ ఉంచుతున్నాను. దీనికి పులావ్తో చేస్తున్నాను, పులావ్తో తింటామని. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ పన్నీర్ కోర్మా రెసిపీ. దీనిలో వేస్తున్నాము మీ ఇష్టం అనుసార్, శ్రద్ధానుసార్ ధనియా పత్తి అంటే ఎంత వేసినంత రుచి చక్కగా వేసేసుకొని 4-5 పచ్చిమిరపకాయల చీలికలు వేసుకోండి పైన. ఆహా రుచి అనిపిస్తుందంటే అంత రుచి అనిపిస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కోర్మా రెసిపీ. నచ్చిందా? మీకు కన్నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పన్నీర్ కోర్మా రెసిపీ. అంతేనండి, దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఆహా ఎంత బాగుంది చూడండి, నోరు ఊరుతుంది కదా. అయితే ఒక కామెంట్స్ ఒక లైక్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంట్లో చేసి చూడండి, నచ్చిందా నాకు కామెంట్ చేయండి. ఎలా చేశారు మీరు, మీ ఇంట్లో మీకు ఎలా మెచ్చుకున్నారని అయితే నాకు తప్పకుండా చేసి చెయ్యండి. మళ్ళీ ఇంట్లో వాళ్ళందరితోటి వా అనిపించుకోండి. చూడగానే అనిపిస్తుందా లేదా మీరు రెస్టారెంట్ తెచ్చినట్టుగా? అవునండి, లేదు, మీ చేతులుగా చమత్కారం మహిమ అది అంత బాగా రెడీ అవుతుంది. ఇంకా తప్పకుండా ప్రతి గృహిణి చేతుల్లోన ఒక రుచి చమత్కారం ఉంటుంది. అందు గురించే ఇంట్లో ఎంత బయట తింటున్నా, ఎంత హోటల్లో తింటున్నా ఇంటి భోజనం అంటే అందరికి అంత ఇష్టము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.